సాధారణంగా ఒక పోలీస్ స్టేషన్లో ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఒక జనరల్ డైరీ అంటే జీడీ ఉంటుంది. కానీ విశాఖలోని కంచరపలం ఎయిర్పోర్ట్ స్టేషన్ల ట్రాఫిక్ సర్కిల్స్ మాత్రం ఇందుకు మినహాయింపు అన్నట్టుగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ కమిషనరేట్ పరిధిలో ఎక్కడా లేని విధంగా 2 పోలీస్ స్టేషన్లు ఒకే జీడీ కథ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖలోని వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని 2 స్టేషన్లకు ఒక్కటే జీడీ ఉండడం తీవ్ర దుమారం రేపుతుంది. కంచరపలం ఎయిర్పోర్ట్ స్టేషన్లో ట్రాఫిక్ విభాగాలకు వేర్వేరుగా 2 సిఐలున్నారు. కానీ పెత్తనమంతా ఇక్కడ ఒక అధికారిదేనని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. ఆయా స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ కి సంబంధించి సిబ్బంది కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మరిపాలెంలోని పాస్పోర్ట్ కార్యాలయం వద్ద కొత్తగా 2 పోలీస్ స్టేషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. సాక్షాత్తు డీసీపీ ప్రారంభించిన ఈ 2 స్టేషన్లకు ఒక్కటే డైరీ ఉండడం గమనార్హం. ఒక్కో స్టేషన్లో ఒక్కో ఎస్ఐ సిబ్బందిని కూడా కేటాయించారు. అయితే వచ్చిన చిక్కేంటంటే 2 ఎస్ఐలున్న జనరల్ డైరీ మాత్రం ఒక్కటే ఉండడం చర్చనీయాంశమైంది. డైరీ నిర్వహణను కూడా అక్కడి ఇన్స్పెక్టరే చూస్తున్నారనే సమాచారం. తద్వారా సిబ్బంది మధ్య కేసుల నమోదు ఇతరత్ర విషయాల్లో చిక్కులు తెచ్చుకుంటున్నారని తెలిసింది. లారీల నుంచి కలెక్షన్ల విషయంలో వీరు హార్బర్ ట్రాఫిక్ పోలీసులతో పోటీ పడుతున్నారా అని పలువురు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో నిందితులకి 41A నోటీస్ జారీ చేస్తారు. కానీ ఈ నోటీస్ జారీ చేసే విషయంలో కూడా ఇక్కడ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కంచరపలం ఎయిర్పోర్ట్ 2 స్టేషన్లకు వేర్వేరుగా ట్రాఫిక్ ఎస్ఐలున్నారు. ఒకే జీడీ కారణంగా కేసుల నమోదు, ఈ నోటీసుల జారీ విషయంలోనూ సమస్యలు తప్పడం లేదు. వాస్తవానికి ఈ సర్కిల్ పరిధిలోని ఎయిర్పోర్ట్ పిఎస్ పరిధిలో శాంతి భద్రతల సిబ్బంది కొన్ని ఆర్థిక లావాదేవీలు చూస్తున్నారని తెలిసింది. ఈ ప్రాంతంలో బియ్యం, కంకర పిక్క, గోధుమల వాహనాల నుంచి మంత్లీ కలెక్షన్లుంటాయని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిలిచిపోయే వాహనాల నుంచి సొమ్ములొస్తుంటాయన్నది తెలిసిందే. జ్ఞానాపురం సమీపంలోని FCI గోడౌన్ కి వచ్చే లారీలు ప్రైవేటు సంస్థల నుంచి మరి కొంత కలెక్షన్ ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. కంచరపలం మార్కెట్ నుంచి నెలకు కనీసం 15,000 వస్తుందని తెలిసింది. ఇదంతా కలిపితే నెలకు మొత్తం మీద 2 లక్షల పైమాటే ఉంటుందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్ని జంక్షన్లలో పగలు రాత్రి లారీలు, విశాఖ పోర్టు నుంచి బొగ్గు లోడుతో వచ్చే లారీల నుంచి మామూలు అంతా ఇంతా కాదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. 2 స్టేషన్లకు ఒక్కటే జీడీ ఉన్న విషయం ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ కి తెలుసా లేదా అన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాలు సంస్థల నుంచి సొమ్ములు వసూలు చేసేందుకు ప్రత్యేకించి సిబ్బంది పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు స్థానిక వ్యక్తుల చేత కూడా మామూలు వసూలు చేయిస్తున్నారని టాక్ ఉంది. ఆయా స్టేషన్లలో గతంలో పనిచేసిన 2 ఎస్ఐలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు జీడీ నమోదు విషయమై ప్రశ్నించడంతో స్టేషన్లలో కలకలం రేగిందని అంటున్నారు. దీంతో సదరు ఎస్ఐలను ఆగమేఘాలపై బయటకు పంపించేశారని, ఇప్పుడు ఆ కలెక్షన్ వ్యవహారం అంతా ఒక అధికారే చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కంచరపలం మెట్టు, తాచెట్లపలం, జ్ఞానాపురం వంటి ప్రాంతాల్లో కలెక్షన్ బాగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. ఈ 2 స్టేషన్లో ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ 2-3 పేరుట డ్యూటీలు చూపించి వారితోనే ఈ వసూలు చేయిస్తున్నట్టు స్టేషన్లలో చర్చ జరుగుతుంది. 2 పోలీస్ స్టేషన్లకు నిబంధనల మేరకు 2 వేర్వేరు జీడీలు ఉండాలి. 2 ఎస్ఐలకు ఒకటే జీడీ చూపిస్తూ కలెక్షన్ చేస్తున్నట్టు సమాచారం. తెర వెనుక సొమ్ముల కోసమే ఇలా చేస్తున్నారంటూ సహచర పోలీసులే విస్తుబోతున్నారు. పోలీస్ బాస్ శంకర్ బాగ్చి ఈ బాగోతం మీద విచారణ చేసి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.